కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు అన్నీ చెప్పారు, కానీ ఈ ఇటుకలో బిర్యానీని పెట్టి దమ్ చేస్తారని చెప్పడం మర్చిపోయి ఉంటారు. మట్టితో చేస్తారు. జనరల్ గా కుండలు మనం తయారు చేస్తాం కదా, ఆ మట్టితోనే చేసింది ఈ బ్రిక్ అన్నమాట. పార్సల్ టేక్ అవే తీసుకెళ్తారు, వాళ్ళకి ఇట్లా బ్రిక్ తో సహా ఇచ్చేస్తారు మనకి. ఫ్రై పీస్ ని ఇలా పెట్టుకొని గట్టిగా రైస్ తీసుకొని అలా తినాలి. కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు అన్నీ చెప్పారు, కానీ ఈ ఇటుకలో బిర్యానీని పెట్టి దమ్ చేస్తారని చెప్పడం మర్చిపోయి ఉంటారు. అందుకని అది నేను చెప్పడానికని మీ దగ్గరికి వచ్చేసాను. సో మీరు విన్నది నిజమే, నేను విన్నప్పుడు కూడా నేను అంతే అనుకున్నా. ఈ ఇటుకలో బిర్యానీ అని అన్న చెప్పినప్పుడు అన్న కరెక్టే చెప్పాడా, నేనే తప్పుగా విన్నాను అనుకోండి మీలాగే. సో అందుకనే నేను మీకు చెప్పడానికని వచ్చేసాను. ఈ బ్రిక్ బిర్యానీ అనమాట. అంటే బ్రిక్ లోపల బిర్యానీ అనేది దమ్ చేసిస్తారు. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో అందుకే ఇది బ్రిక్ బిర్యానీ అయింది. సో ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ అల్వాల్లో భవానీ నగర్ దగ్గర ఉంటుంది ఈ బ్రిక్ బిర్యానీ అనేది. సో ఇక్కడ లోపల ఫుడ్ గురించి ఇన్ డీటెయిల్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇంకెందుకు లేటు, ఏ అయిన హోటల్ అయిన రుచులు అవి మీ దరి తెచ్చే మా ఈ ప్రయత్నమే మన రైట్ టు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము బ్రిక్ బిర్యానీ అల్వాల్లో. ఫైనల్ గా అంబియన్స్ అయితే నార్మల్ సింపుల్ గా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక క్లౌడ్ కిచెన్ కాబట్టి అంబియన్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టలేదు. ఇవి మన బ్రిక్స్ బిర్యానీ. ఇందా నేను చెప్పినట్టు ఇది వచ్చేసరికి వెజ్ బ్రిక్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఎగ్ బ్రిక్ బిర్యానీ. సో బ్రిక్ అంటే ఇదిగోండి, ఇది మినీ. ఈ బ్రిక్ అంతా కంప్లీట్ గా మనకి మట్టితో చేస్తారు. జనరల్ గా కుండలు మనం తయారు చేస్తాం కదా, ఆ మట్టితోనే చేసింది. ఇందులో బిర్యానీ అనేది పెట్టి మనకి సర్వ్ చేస్తారు, దమ్ పెడతారు. ఇది మినీ అండ్ ఇది ఫుల్ అన్నమాట. తింటా మాట్లాడుకుందాం, ఎందుకంటే లేట్ అయిపోతుంది, నేను అసలు ఆగలేకపోతున్నాను కాబట్టి ఫస్ట్ వెజ్ తో ట్రై చేస్తాను అండ్ క్లియర్ కట్ గా తింటూ నేనైతే చెప్పేస్తాను. వెజ్ బ్రిక్ బిర్యానీ అన్నమాట. కంప్లీట్ గా వెజీస్ వేసి చేశారు. దమ్ అయితే బాగా వస్తుంది. అండ్ ఏ బిర్యానీకైనా కానీ ఇక్కడ దమ్ కి మనకి డవ్ తో యూజ్ చేసి సీల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. చాలా బాగుంది, కంప్లీట్ గా ఆర్గానిక్ అన్నమాట. సో ఫ్లేవర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజ్ బిర్యానీకి అయితే వెజ్జెస్ అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా వేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంప్రెషన్ బిర్యానీకి ఏదైతే యూజ్ చేసే మసాలా అది చాలా బాగుంది. అంటే మనం రెగ్యులర్ గా ట్రై చేసే ఆ బిర్యానీ కంటే ఈ బిర్యానీలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా దమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఆర్గానిక్ గా మనకి చేస్తారు కాబట్టి, బ్రిక్ లో పెట్టి దమ్ పట్టారు కాబట్టి. బిర్యానీని కంప్లీట్ గా ప్రిపేర్ చేసి బ్రిక్ లో అనేది పెట్టదు. ఏదైతే బిర్యానీలో 3 స్టేజెస్ ఉంటుంది, ఒకటి రైస్ స్టేజ్, ఒకటి బిర్యానీ పీసెస్ స్టేజ్, మ్యారినేషన్ అంటాం కదా అది, మూడోది 2 కలిపి దమ్ పట్టే స్టేజ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ నార్మల్ గా రెగ్యులర్ గా ఉన్న, థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో పీసెస్ ని మ్యారినేషన్ అండ్ రైస్ రెండు ఈ బ్రిక్ లో వేసి మనకి దమ్ పడతారు. మ్యారినేషన్ చేస్తుందని లిడ్ ని క్లోజ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా డబల్ దమ్ అని చెప్పుకోవచ్చు. అందుకు మనకి ఇది డబల్ దమ్ బిర్యానీ అన్నమాట. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే రైస్ విషయం గురించి మాట్లాడుకుంటే, రైస్ అయితే ఇక్కడ ప్రీమియం క్వాలిటీగా ఉంది రైస్. అండ్ మనం దీన్ని మిర్చిగా సలంతో ట్రై చేస్తారు. సో బిర్యానీ క్వాంటిటీ గురించి మాట్లాడుకోవాలంటే క్వాంటిటీకి అయితే చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఈ బ్రిక్ అనేది సైజ్ చూస్తేనే మీరు చెప్పవచ్చు క్వాంటిటీ అనేది ఎంత ఉందో. సో ఇంత క్వాంటిటీ ఉన్న ఈ వెజ్ బ్రిక్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 129 రూపీస్. వెజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎగ్ కి వెళ్ళిపోదాం. నేను అనుకున్నా, క్యూరియస్ గా అనుకున్న 2 eggs వస్తాయి అని, అక్కడ 2 eggs వచ్చేది. సో బిర్యానీ స్మెల్ అయితే యూనిక్ కాన్సెప్ట్ వల్ల దమ్ అనేది స్మెల్ అయితే బాగా వస్తుంది తప్ప
ఇక్కడ అంబియన్స్ అనేది చాలా చిన్నగా సింపుల్ గా ఉన్నా కానీ మ్యాటర్ మాత్రం చాలా ఉంది. ఈ బ్రిక్ లాగే సాలిడ్ గా, ఎందుకంటే చాలా బాగుంది. యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఇక్కడ ఏదైతే ఈ బ్రిక్ ఉందో వన్స్ ఇది ఒకసారి కంప్లీట్ అయిపోతే ఈ బిర్యానీ అనేది మళ్ళీ రీయూజ్ చేయడానికి పనికిరావాలి. ఈ ఎగ్ బిర్యానీకి వచ్చేసరికి 2 eggs అయితే వేసేసారు. ఎగ్ కూడా మంచి దమ్ పట్టింది. మెయిన్ గా ఈ ఎగ్ లో ఏదైతే మసాలా ఉందో చాలా బాగుంది. ఇలాచి మసాలా మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ దమ్ పట్టినప్పుడు చాలా బాగుంది. ఆ మసాలా అనేది పర్ఫెక్ట్ గా ఈ ఎగ్ అనేది సెట్ అయింది అనమాట. సేమ్ యాజ్ యూజువల్ గా రైస్ అనేది చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. అండ్ ఈ రైస్ ఏదైతే ఉందో బిర్యానీకి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ మసాలాస్ ఈ రైస్ మ్యాచ్ అవటం వల్ల అండ్ ఇట్లా ఈ బ్రిక్ కాన్సెప్ట్ దమ్ పట్టడం వల్ల బిర్యానీ అయితే చాలా జబర్దస్త్ గా ఉంది. వెజ్ బిర్యానీ అనే కాకుండా మనకి సాంబార్ రైస్ ఇస్తారు, కర్డ్ రైస్ ఇస్తారు, అండ్ ఎగ్ కూడా ఉంది, చికెన్ ఉంది, మటన్ కూడా ఉంది, మటన్ కీమా బిర్యానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇదే బ్రిక్ ప్రోటీన్ బాక్స్ అన్నమాట. ఆ ప్రోటీన్ బాక్స్ లో కూడా మనకి వెజ్ లో పీనట్స్, చికెన్, ఫిష్ ఇవన్నీ వేసి ఈ ఇందులో దమ్ పడతారు అనమాట. క్వాంటిటీలో ఉన్న ఈ ఎగ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 139 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ అనమాట. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో కూడా మనకి ఎగ్ అనేది సర్వ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ 5 piece బిర్యానీ అనమాట. సో గార్నిషింగ్ కూడా బాగా చేశాం కదా. 3 to 4 pieces అనేది వేసారు. అండ్ ఇందులో ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేశారు. చాలా బాగుంది. ఫ్రై పీస్ ని ఇలా పెట్టుకొని గట్టిగా రైస్ తీసుకొని మెయిన్ ఏంటంటే ఈ బిర్యానీలో హోల్ గ్రెయిన్ మసాలాస్ అయితే చాలా బాగా ఫ్లేవర్స్ అనేది వస్తున్నాయి. అండ్ దాంతో మిర్చి టేస్ట్ గానీ అండ్ ఇక్కడ బిర్యానీకి మ్యారినేషన్ కోసం యూజ్ చేసిన పేస్ట్ గానీ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది. చికెన్ పీసెస్ అయితే ఇక్కడ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పుకోవచ్చు. చూడటానికి ఇది ఇట్లా చిన్నగా ఉన్నా కానీ దీన్ని హోమ్ మేడ్ గా ముద్దుగా బాగా ట్రై చేశారు. చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా దీనికి సెట్ అయింది. హోల్ గ్రెయిన్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో దానికి బ్యాలెన్స్ చేస్తూ పుదీనా కొత్తిమీర అయితే చాలా బాగా చేశారు. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఇక్కడ టైమింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 3 వరకు అయితే ఇక్కడ మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి. స్విగ్గీ, జొమాటో కూడా అవైలబుల్ ఉంది. సో అదండి ఈ బ్రిక్ బిర్యానీతో అయితే నాకైతే ఇలా గడిచిపోయింది ఈ రోజు అయితే. సో మెయిన్ గా మాట్లాడుకోవాలంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ తో మనకి ఇక్కడ బిర్యానీని అయితే సర్వ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్. సో ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసరికి బిర్యానీ అనమాట. ఎప్పుడు బిర్యానీ అంటున్నావు బోర్ కొడుతుంది, చూసుకోమల్లా. నా ఈగోని రెచ్చగొట్టారా. పెద్ద పెద్ద గోడలు కట్టేది ఇటుకలతోటి, అట్లాంటిది ఇటుకలతోనే బిర్యానీ అంటారు. చూసుకోమల్లా తమ్ముడు.